ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇవాళ రేపు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, రెడ్ అలర్ట్ అంటే నార్మల్ గా తుఫాన్లు బేభత్సంగా వచ్చినప్పుడు ఈదురుగాలులు 130 కిలోమీటర్ల వేగంతో వీస్తే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. అటువంటిది ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఎలా చూడాలంటారు? అన్ని శాఖలు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతున్న పరిస్థితి. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ మొత్తం కూడా రెడ్ అలర్ట్ ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అతలకుతలం అవుతుంది. ఇప్పటికే విజయవాడలో 2 మరణించినట్టుగా కూడా తెలుస్తోంది ఈ వరదల్లో పడి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలు కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతానికి తెలంగాణ పూర్తి అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయి. సో తెలంగాణలో వాస్తవ పరిస్థితి ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం. సో ఇవాళ రేపు ఈ 2 రోజులు కూడా, రానున్న 2 రోజులు తెలంగాణ మొత్తం కూడా ఈ 72 గంటలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండాలి. మరి ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే ఆదిలాబాద్, లేదంటే హెవీ ప్రాజెక్ట్స్ డ్యామ్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వరద ఫ్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మనకు తెలుసు హైదరాబాద్ ప్రాంతం మొత్తం కూడా ఎప్పుడు భారీ ఒక్క డల్లు వర్షం పడితేనే అతలాకుతలం అయిపోతుంది, ఒక సముద్రాన్ని తలపిస్తూ ఉంటుంది. అట్లాంటిది హైదరాబాద్లో వరుసగా రానున్న 72 గంటలు కూడా పూర్తి వరదల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అవ్వడంతో పాటు అన్ని శాఖలు కూడా ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ, హైడ్రా ట్రాఫిక్ కంట్రోల్ కానీ, సైబర్ బ్యాండ్ కానీ, రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీతో పాటు ఇంకా అటు కంట్రోల్ రూమ్స్, పోలీస్ కంట్రోల్ రూమ్స్ తో పాటు వెదర్ డిపార్ట్మెంట్, అదే డిజి కంట్రోల్ రూమ్, హెచ్ఎండబ్ల్యూ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎక్సైజ్ శాఖ కానీ, అన్ని అగ్నిమాపక సిబ్బందితో సహా ప్రతి డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో యాక్టివ్ మోడ్ లో ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే హెలికాప్టర్ల సేవలను కూడా వినియోగించుకోవడానికి, ఎవరైతే వాటర్ లో మునిగి ఉండేటువంటి ఇండ్లు ఉంటాయో, మరి ముఖ్యంగా అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు, మెట్రో ఆ పరిసర ప్రాంతాల్లో ఆ టెంపుల్ లైన్ కానీ, ఆర్బీఐ లైన్ కానీ, ఇవన్నీ కూడా ఒక భారీ వరద ప్రవాహం, ఆల్మోస్ట్ నడుములోతు పైగా నీళ్లతో ప్రవాహం నడుస్తూ ఉంటుంది. మ్యాన్ హోల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఎత్తిపోసుకునేటువంటి దాఖలాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. సో ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఒకటి రైట్. ఇక కమింగ్ టు హైదరాబాద్, ఓవరాల్ తెలంగాణ విషయానికి వస్తే కంప్లీట్ తెలంగాణను ఒక రెడ్ జోన్ లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆదిలాబాద్ మొదలు నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల వరకు పూర్తిగా రెడ్ జోన్ లో ఉంది. కంప్లీట్లీ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాతో పాటు అటు రాజన్న సిరిసిల్ల కానీ, కరీంనగర్ కానీ, అంటే పాత ఉమ్మడి 10 జిల్లాలు, కొత్తగా ఉన్నటువంటి 33 జిల్లాలు పూర్తిగా కూడా హై అలర్ట్ గా ఉండాలి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో కొంతవరకు మోడరేట్ గా, అంటే కొంత మోస్తరుగా వర్షం ఉంటుందని చెప్పాలి. సో ఎక్స్ట్రీమ్ రెయిన్ అంటే ఆల్మోస్ట్ 150 to 250 mm ఉన్నటువంటి మిల్లీమీటర్స్ ఉన్నటువంటి వర్షపాతం చూసుకుంటే, ఎక్స్ట్రీమ్ రెయిన్ ఉన్నటువంటి ప్రాంతాలు సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ కూడా ఎక్స్ట్రీమ్ వాతావరణం ఉంది. హై అలర్ట్, రెడ్ అలర్ట్ మొత్తం కూడా ఈ బ్రౌన్ కలర్ లో కొంత, అంటే ఇక్కడ 2 వేరియేషన్ కలర్స్ ఉన్నాయి మనం చూడొచ్చు. ఒకటేమో పూర్తి రెడ్, ఇంకొకటేమో కొంత బ్రౌన్ మిక్స్డ్ మెజెంటా కలర్ లాంటి పరిస్థితి. అంటే ఇవి చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏరియాలు, వెరీ హై అలర్ట్ గా ఉండాల్సినటువంటి ప్రాంతాలు అని చెప్పాలి. సో వీటిలో కామారెడ్డి వరకు, సంగారెడ్డి ఈ జిల్లాలు ఉన్నాయి వికారాబాద్ తో పాటు. ఇక కొంత మోస్తరుగా, అంటే దానికంటే కొంచెం తక్కువ హెవీ రెయిన్స్ ఉండేటువంటి ఎక్స్ట్రీమ్ రెయిన్స్, హెవీ రెయిన్స్ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సో అన్ని హెవీగానే ఉన్నాయని చెప్పొచ్చు. బట్ కమింగ్ టు ఎక్స్ట్రీమ్ రెయిన్స్ విషయానికి వస్తే, ఇప్పటివరకు నేను చెప్పినటువంటి జిల్లాలను చూసుకుంటే, ఇక హెవీ రెయిన్స్ విషయానికి వస్తే గనక ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట, జనగాం, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ ఈ ప్రాంతాలు, ఖమ్మం. సో ఇవన్నీ తెలిసి ఇప్పటికే అక్కడ వాగులు, డ్యాంలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. మునేరు వాగు ఇప్పటికే చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది ఖమ్మం జిల్లాలో. ఇక్కడ ఈ ప్రవాహాన్ని చూస్తే అక్కడ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఒక రకంగా చాలా షేక్ అవుతా ఉంటుంది వాహనాలు వెళ్తున్నటువంటి టైంలో. సో అక్కడ చాలా ఆ బ్రిడ్జ్ దాటితేనే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి కనెక్టివిటీ ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్ టు అటు ఖమ్మం ఎంట్రీ కావాలన్నా ఈ మునేరు వాగు దాటాల్సిందే. సో ఇట్లా నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంటుందని చెప్పాలి. రైట్. సో ఇక ఈ జిల్లాలు అట్లా ఉంటే, ఇప్పటికే వరంగల్ మొత్తం, హనుమకొండ, వరంగల్ పూర్తిగా కూడా నీట మునిగిపోయినాయి. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయినాయి. సో ఇది కూడా చాలా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం. సో హెవీ రెయిన్, ఎక్స్ట్రీమ్ కమ్
హెవీ రైన్స్ ఉన్నాయి. ఇక మోడరేట్ అంటే మోస్తరు వర్షాలు కురిసేటువంటి జిల్లాల విషయానికి వస్తే ఈ బ్లూ కలర్ ఏదైతే నీలి రంగు ఉందో ఈ నీలి రంగు జిల్లాలు అంటే ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొంతవరకు మోస్తరు వర్షాలు ఉంటాయి. బట్ ఎక్కడ లైట్ తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం లేదు, ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి. ఈ మనం చూపిస్తున్నటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది ఈ ఒక్కరోజు ఒక్క పూటది కాదు, రేపు సాయంత్రం 8 గంటల వరకు అంటే రేపు రాత్రి 8 గంటల వరకు కూడా ఈ వాతావరణం ఇట్లాగే ఉంటుంది. సో ఇళ్లలోంచి బయటికి రాకుండా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకరోజు సెలవు అంటే హాఫ్ డే స్కూల్స్ ని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ మొత్తం కూడా 3 రోజులు ఇప్పటికే సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే అధికారులకు సెలవులు మాత్రం ఇప్పటికే అధికారుల సెలవులన్నీ రద్దు చేశారు. అందరూ డ్యూటీలోనే ఉండాలంటూ చెప్పడం జరిగింది. సో అది ఇక సో తెలంగాణ పూర్తి తెలంగాణ విషయానికి వస్తే గనక ఆగస్టు 13 ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ ఉంటాయి. ఇది భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసింది. ఇందాక మనం చూసింది తెలంగాణ రాష్ట్ర వాతావరణ రిలీజ్ చేసినటువంటి వెదర్ రిపోర్ట్. సో భారత ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఆగస్టు 13 ఈ రోజు డే 1 డే 2 2 రోజులు చూసుకుంటే గనక వరుసగా 7 రోజుల వాతావరణం ఎట్లా ఉంది అన్నది భారత వాతావరణ శాఖ చెప్తుంది. చూస్తే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ ఉంటాయి, థండర్స్ ఉంటాయి, అట్లాగే లైట్నింగ్ ఉంటుంది, స్క్వాల్ ఎట్సెట్రా ఉంటుంది, స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ ఉంటాయి, బలమైనటువంటి గాలులు వీస్తాయి, హెవీ రైన్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్. సో ఇది జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లల్ని, వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు. ఏ కార్యక్రమాలున్నా, ఎంతటి కార్యక్రమాలున్నా ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ లో మ్యాన్ హోల్లో పడి చనిపోయినటువంటి చిన్నపిల్లలు మనందరికీ గుర్తే ఉంది. అట్లాంటి పరిస్థితులు రావద్దనేది ఐన్యూస్ కూడా కోరుకుంటోంది. పిల్లల్ని కూడా ఒంటరిగా వదిలేసి ఎవరు ఉండకూడదు, బయటికి ఒంటరిగా పిల్లల్ని పంపించకూడదు. అండ్ రెండో రోజు రేపు 14వ తారీఖు రేపు కూడా సేమ్ ఉంటుంది, ఏమాత్రం చేంజ్ ఉండదు. రేపు రాత్రి 8 గంటల వరకు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ ఉంటాయి, థండర్ స్ట్రోమ్స్ ఉంటాయి, ఉరుములు మెరుపులతో కూడినటువంటి గాలులు వస్తూ ఉంటాయి, హెవీ ఫ్లడ్స్ ఉంటాయి. సో ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా వరకు డ్యామ్లు కూడా పొంగి పొరులుతున్నాయి. హైదరాబాద్ జంట జలాశయాలు కూడా ఫుల్ ట్యాంక్ అయిపోయినాయి. హుస్సేన్ సాగర్ కూడా FTL లెవెల్ దాటి నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఎప్పుడు ఏం జరిగినా కానీ చాలా అలర్ట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సో 15వ తారీఖు రోజు సో ఇండిపెండెన్స్ డే. ఇప్పటికే కొన్ని స్కూల్స్ కూడా ఇండిపెండెన్స్ డేని స్కూల్ అంటే గ్రౌండ్ లో చేయకుండా, ఎందుకంటే బురదలతో నిండిపోయి ఉంటాయి కాబట్టి స్కూల్ ఇండోర్ ఆడిటోరియం లోపల, క్లాస్ రూమ్ లోపలనే చేసుకోవడానికి వాళ్ళు ఇప్పటికే కొన్ని స్కూల్స్ లోంచి మెసేజెస్ కూడా పేరెంట్స్ కి పంపిస్తున్నారు. సో 15 ఆగస్టు రోజు కూడా స్కూల్స్ లో కొంచెం పరిస్థితి ఉండదు, ఎందుకంటే గ్రౌండ్స్ అన్ని తడిసిపోయి ఉంటాయి, బురదతో ఉంటాయి, పిల్లలు జారిపడేటువంటి అవకాశాలు ఉంటాయి. సో 15 రోజు విషయానికి వస్తే హెవీ రైన్స్ ఉన్నాయి, థండర్ స్ట్రోమ్స్ ఉంటాయి, లైట్నింగ్ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ మాత్రం ఉండయి, కొంతగా ఇక్కడ తగ్గుతూ ఉంటుంది. అంటే రాబోయే 72 గంటలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ప్రత్యేకంగా ఐన్యూస్ కూడా కోరుకుంటోంది. సో 15 అలాగే ఉంటుంది, 16 అలాగే ఉంటుంది, 17 కూడా అలాగే ఉంటుంది. వెరీ హెవీ రైన్స్ అంటే రాబోయేటువంటి ఆగస్టు 17, 18, 19 వరకు కూడా ఈ రెయిన్ ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే ఈ 2 రోజులు ఉండేటువంటి ఎఫెక్ట్ మాత్రం రాబోయేటువంటి 4 రోజులు ఉండదు. సో ఈ 2 రోజులు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులు చెప్పినటువంటి సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని చెప్పాలి. ఇది భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి 7 రోజుల వాతావరణ వివరాలు. ఇక కమింగ్ టు హైదరాబాద్ విషయానికి వస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టు సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణ పరిస్థితి మనం చూడొచ్చు. శరత్ నగర్, IDA, అట్లాగే జూ పార్క్ ఏరియా కానీ, బొల్లారం కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ సో ఎక్కడ కూడా 34 డిగ్రీల సెల్సియస్ తో ఉంది. అట్లాగే అటు ఐక్రిసాద్ కానీ, పటాన్ చెరువుడు కానీ సో ఓవరాల్ హైదరాబాద్ వెదర్ మొత్తం కూడా చాలా హై అలర్ట్ గా ఉన్నటువంటి వాతావరణం మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు. కమింగ్ టు విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కూడా రెడ్ అలర్ట్ గా కనిపిస్తోంది. సో కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ రోజు భారత వాతావరణ శాఖ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే గనక ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ ఉంటాయి. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం సముద్ర తీర, నదీ తీర ప్రాంతాలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. విజయవాడలో 2 చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా రావాలి. బట్ ఇప్పటికే ప్రభుత్వం కూడా అక్కడ హై అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ ఉన్నాయి, అంటే అతి భారీ వర్షాలు ఉన్నాయి. ఆ తర్వాత ఉరుములు మెరుపులతో కూడినటువంటి గాలులు కూడా వీస్తూ ఉంటాయి. ఆ తర్వాత 14వ తారీఖు వెరీ హెవీ రైన్స్ ఉన్నాయి.
ఎక్స్ట్రీమ్ కంటే కొంచెం తక్కువ, అంతేగాని రైన్స్ మాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం సునామీ లాంటియే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అల్లకల్లోలం చేసింది. విశాఖపట్నం ప్రాంతం మొత్తం కూడా గతంలో ఒక్కసారి చెట్లు చేమలన్నీ తుడిచిపెట్టకపోయినటువంటి పరిస్థితి. ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అధికారులందరికీ కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో కమింగ్ టు 15, 16, 17, 18. సో ఈ విషయానికి వస్తే కూడా ఈ 4 రోజులు కూడా హెవీ రెయిన్స్ ఉంటాయి, ఉరుములు మెరుపులు ఉంటాయి. ఇక్కడ ఈ 3 రోజులు కూడా అట్లాగే ఉంటుంది. ఆగస్టు 18, 19 వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయి. సో నదీ సముద్ర తీరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నది అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. ఇది భారత ప్రభుత్వం విడుదల చేసినటువంటి వాతావరణ నివేదిక. కమింగ్ టు రాయలసీమ ప్రాంతం చూసుకుంటే గనక రాయలసీమను ఒకసారి మనం క్లోజ్ చూసుకుంటే ఆగస్టు 13 అంటే ఈ రోజు వెరీ హెవీ రెయిన్స్ ఉన్నాయి. థండర్స్ అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ లేవు. ఇక్కడ కొంత బెటర్ అని చెప్పాలి. వరదలు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయినా కానీ వాగులు దాటడమా లేదంటే ప్రజలు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం ఉండదని చెప్పాలి. సో ఆ తర్వాత 14 హెవీ రైన్స్ ఉన్నాయి, థండర్ స్టోమ్స్ ఉన్నాయి, అంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఉంది. ఇక మిగతా రోజులు మాత్రం రాయలసీమ కొంతవరకు సేఫ్ జోన్ లోనే ఉంది. ఎక్కడ ఎట్లాంటి వార్నింగ్స్ మాత్రం లేవు. బట్ వాతావరణం మాత్రం కొంచెం చల్లగానే ఉంటుంది, వర్షం ఉంటుంది, అతి భారీ మాత్రం ఉండదు. సో పెద్దగా వార్నింగ్స్ మాత్రం లేవని చెప్పాలి. సో కమింగ్ టు ఇక ఇది కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ అప్డేట్ విషయానికి వస్తే, సో ఈ వరదల్లోంచి ఈ వర్షాల్లోంచి ఇప్పుడు మనం ప్రకృతి విపత్తులు సంభవించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో అవసరమైతే హెలికాప్టర్ సర్వీసులు కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా రెడ్ అలర్ట్ లో ఉంది. తెలంగాణ మొత్తం కూడా రెడ్ అలర్ట్ లో ఉంది. రాయలసీమ కొంతవరకు సేఫ్ జోన్ లో ఉన్నా కానీ సో ఆరెంజ్ అలర్ట్ నుంచి రెడ్ అలర్ట్ కి మారిపోయినటువంటి పరిస్థితి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈవెన్ ఐ న్యూస్ కూడా అదే కోరుకుంటుంది. థ్యాంక్ యూ వంశీ. రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్. మొత్తంగా మీరు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం, ఎప్పటికప్పుడు ఐ న్యూస్ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది, అదేవిధంగా వెదర్ అప్డేట్స్కు సంబంధించి మినిట్ టు మినిట్ ఐ న్యూస్ అందిస్తూనే ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్